చూడండి గుత్తి వంకాయ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ కొబ్బరి పెట్టుకొని వండుకుంటే కాకండి. చూడండి ఎన్ని వంకాయలు తెగినాయి. పదండి ఇంకా చాలా ఉన్నాయి, మనం కోసినవి అన్నీ చూద్దాం. ఎన్ని వంకాయలు వచ్చినాయో చూడండి. ఇవి అయ్యి ముదిరి ఈ కలర్ ఉంటే లేతకాయ. చూడండి ఫ్రెష్గా వంకాయలు ఉన్నాయి. ఇది కేజీ 100 రూపాయలు అయినా అమ్ముకోవచ్చు, కానీ వీళ్ళందరికీ ఇంటి పక్కన వాళ్ళకి పెట్టేస్తారు. ప్రస్తుతానికి ఇవైతే వాళ్ళ అమ్మాయికి పంపిస్తున్నారు చిన్నీకి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. కొంచెం చిన్న చిన్న వంగ చెట్లే ఫ్రెండ్స్. అది పింజలే బాబాయ్, నువ్వు పోయేటప్పటికి ఏమైనా పెద్దది అయితే ఇది వంగపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వంకాయలు దొరికినాయో. పీల్చేద్దరు కానీ అదిగా చూడండి చిన్న వంగ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి కూడా కోసాయి కదమ్మా. బాగుండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు చూడండి. అసలు మనకి కేజీ 100 రూపాయలు పెట్టినా ఇంత ఫ్రెష్ ఐటమ్ దొరకదు. మాకు తెనాల్లో అయితే నిలవండకాయలే తెచ్చుకుంటామండి. ఇక్కడ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఇలా కోసుకొని వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఐటమ్ తింటారు. అందుకే సిటీలో వాళ్ళకన్నా కూడా ఈ పల్లెటూరు వాళ్ళు చాలా. అది పింజలే బాబాయ్, నువ్వు పోయేటప్పటికి ఏమైనా పెద్దది అయితే ఇది వంగపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వంకాయలు దొరికినాయో.